మెడికేర్ ఆసుపత్రిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు సిద్ధాగౌడ్ కామారెడ్డి మండలం షార్తిపూర్ గ్రామానికి చెందిన సిద్ధాగౌడ్ అనే వ్యక్తికి జనవరిలో 2024లో రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడంతో మెడికల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోగా వైద్యుల నిర్లక్ష్యంతో సర్జరీ చేయించుకున్న చెయ్యి ఇన్ఫెక్షన్ కావడంతో డాక్టర్లను సంప్రదించాడు. ఎక్స్రే తీసిన వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేయాలని సిద్ధాగౌడ్కు వైద్యులు సూచించారు. దీంతో సిద్ధాగౌడ్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండోసారి కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే మరోసారి చెయ్యి నొప్పి రావడంతో డాక్టర్ను సంప్రదించారు. అందరికి నమస్తేనే. నా పేరు సిద్ధాగౌడ్. మా షాబ్దీపూర్ ఇక్కడే దగ్గరే ఉంటుంది. 5 కిలోమీటర్లు ఉంటుంది. కలెక్టర్కు కొత్తవేటి దూరంలో ఉంటుంది. నాకు జనవరి 4th నాడు 2024 జనవరి 4th నాడు యాక్సిడెంట్ జరిగింది గాంధీ ఎక్స్ప్రెస్ దగ్గర. అయితే నన్ను అప్పుడు మెడికేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెడికేర్ హాస్పిటల్లో ఎక్స్రేలు సిటీ స్కాన్లు అని చెప్పి తీసి నా యొక్క ఎడమ చేతు ఇరిగిందని చెప్పేసి ఆపరేషన్ చేశారు, రాడేశారు. మళ్ళీ ఒక నెల తర్వాత వాపు వస్తుంది, నొప్పి వస్తుందని చెప్పేసి డాక్టర్లను కన్సల్ట్ అయ్యాము. మెడికేర్ హాస్పిటల్ వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఎక్స్రేకి అడ్వైజ్ ఇచ్చారు. మళ్ళీ ఎక్స్రే తీశాను. ఎక్స్రే తీస్తే ఆ రాడ్ నుండి స్క్రూ ఊడిపోయింది, నువ్వు ఎక్కడో పడ్డావన్నారు. సార్ పడితే ఎక్కడో దగ్గర గాయం ఉండాలి కదా, ఒక్క దగ్గరనే ఎలా ఉంటుంది అని నేను గట్టిగా కొంచెం రైజ్ చేయడం జరిగింది. రైజ్ చేస్తే వాళ్ళు ఉండి సరే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి ఖచ్చితంగా, దాన్ని ఏం చేయలేమని చెప్పారు. సరే ఆపరేషన్ సార్ మేము దాన్ని కూడా ఒప్పుకున్నాం సార్. ఒప్పుకొని మళ్ళీ మార్చ్ 14th నాడు రీసర్జరీ మళ్ళీ ఆపరేషన్ చేశారు సార్. డాక్టర్ ప్రవీణ్ గౌడ్ నాకు సర్జన్ సార్, డాక్టర్ శిల్పా మేడం, తిరుపతి రెడ్డి, డాక్టర్ కిషోర్ గౌడ్, వీళ్ళు నలుగురు సార్ నాకు ట్రీట్మెంట్ చేసింది. ప్రవీణ్ గౌడ్ సార్ నాకు వచ్చి 2 సార్లు ఆపరేషన్ థియేటర్లు ఆపరేషన్ చేసిపోయాడు, కానీ ఏ ఒక్కరోజు రౌండ్స్కి రాలేడు, నన్ను పలకరించలేడు. ఏ ఆర్థోపెడిక్ వచ్చి కూడా నీ చేతి ఎలా ఉంది బాబు అని చెప్పేసి పలకరించలేడు హాస్పిటల్లో. 2 సార్లు ఆపరేషన్ అయితే కూడా ఆ 2 సార్లు కూడా ఈ నర్సులు, సిస్టర్సు, డ్యూటీ డాక్టర్ అతన్ని చూశాడు, కానీ ఒక్కరోజు కూడా ఆర్థో డాక్టర్ వచ్చి నీ పరిస్థితి ఏంది, నీ లెక్క ఏందని చెప్పేసి చూడలేదు సార్. హాస్పిటల్ పేరు శ్రీ మెడికేర్ హాస్పిటల్ సార్, కామారెడ్డి సార్. అయితే సార్ ఇప్పుడు కూడా 2 సార్లు ఆపరేషన్ చేసిన తర్వాత నా పరిస్థితి సార్ ఇంతకన్నా చేతి పైకి లావట్లేకపోతున్నాను నేను. ఎందుకు సార్ మరి ఆరోగ్యశ్రీ అంటే అంత నిర్లక్ష్యమా? మరి లేదు అంటే మా లాంటి గరీబ్ వాళ్ళు మంచిగా బతకకూడదా? మరి ఇప్పుడేమో నన్ను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి యశోదకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, డాక్టర్ శ్రీనివాస్ కాశ సీనియర్ డాక్టర్ ఉండని సజెషన్స్ ఇస్తున్నారు నాకు. మేము కిమ్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని రేంజ్ సార్ మాది. ఏదో వ్యవసాయం చేసుకుని బతుకులు సార్ మా వెళ్ళని బతుకులు. ఈరోజు 3 లక్షలు పెట్టుకొని మా ఆపరేషన్ అవుతారు సార్. నాకు ఖర్చు ఎవరు భరిస్తారు సార్? మొత్తం 3 లక్షలు అవుతాయి సార్. కూలినాలు చేసుకుని వ్యవసాయం చేసుకొని బతుకుతాం సార్. మేము అంటే ఎందుకు వచ్చారు సార్? మేము ఇక్కడికి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది సార్. ఇక్కడ న్యాయం జరగకపోతే మేము ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కూడా వెళ్ళి అక్కడ కూడా మేము మా బాధ చెప్పుకొని మేము అక్కడ కూడా డిమాండ్ లెటర్గా ఇస్తాం సార్. ఈరోజు నేను మెడికేర్ హాస్పిటల్ పైన కలెక్టర్ గారిని కలిసి వారిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు హామీ ఇచ్చారు న్యాయం చేస్తానని, పోయి తగు చర్య తీసుకొని నాకైతే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డిమాండ్ ఏం లేదు సార్, మళ్ళీ మా చేతికు రికవరీ చేయాలి అంతే. మా హెల్త్ ఎలా ఉండేనో అలా కావాలి మాకు, అంతే మాకు కావాల్సింది. మేము వాళ్ళ కోర్టులు అడుగుతలేం, బిల్డింగ్ అడుగుతలేం. మాకు